ఒక మనిషి చనిపోయిన తర్వాత 12 రోజుల పాటు తప్పనిసరిగా ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతుంది అంటే ఎవరైతే కొడుకు కర్మ చేస్తూ ఉంటాడో వాడి శరీరంలోనే ఆ ఆత్మ ఉంటుంది అంటారు. అందుకనే వాళ్ళని ఆవహించి ఉంటుంది. దేనికి అంటే దాన్ని కూడా ఎలా చెప్పగలుగుతాము అంటే, ఇప్పుడు దహనం చేస్తాం, కాలిపోతుంటుంది. కాలిపోయినప్పుడు వాళ్ళకి విపరీతమైనటువంటి దాహం, తాపం వస్తూ ఉంటుంది. కర్మ చేసేటప్పుడు చూడండి, ఎవరైనా తడి బట్టలతోనే కర్మ చేస్తారు. అంటే వాళ్ళ ఆత్మ వీళ్ళ దేహంలో ఆవహించి ఉన్నది కాబట్టి దానికి తాపం తీరడం కోసం వీళ్ళు తడి బట్టలు కట్టుకొని కర్మ చేస్తారు. అంతేకాకుండా ఈ 12 రోజుల్లో 36 స్నానాలు ఉంటాయి. తాపతృప్త్యర్థం అని చెప్తాం. తాపం తీరడం కోసమే ఈ స్నానాలు కానీ తర్పణాలు అని చెప్పి వదులుతుంటారు, తిలతర్పణాలు అని. అవునా? ఈ తిలతర్పణాలు ఇవన్నీ కూడాను కేవలం వాటి తాపం తీర్చడానికి కోసం మాత్రమే.